విశాఖ జిల్లా గాజువాక ఆదర్శ్ గ్రౌండ్ లో దీపావళి క్రాకర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లైసెన్స్ లేకుండా అక్రమ దుకాణాలు వెలిసాయని స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా అమ్మకాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. దీపావళి పండుగ సమయంలో టపాకాయలు అమ్మాలన్నా నిల్వ ఉంచాలన్నా అనుమతులు తప్పనిసరి. అయితే దుకాణదారులు మాత్రం ఎలాంటి పర్మిషన్స్ లేకుండా యథేచ్ఛగా టపాసులు అమ్ముతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క ఫైర్ ఇంజిన్ కూడా షాపుల వద్ద పెట్టలేదని, ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. విశాఖ జిల్లా గాజువాక ఆదర్శ్ గ్రౌండ్ లో దీపావళి క్రాకర్లు అక్రమంగా యథేచ్ఛగా అమ్ముతూ ఉన్నప్పటికీ కూడా గాజువాక పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. దీపావళి సందర్భంగా అనుమతి లేకుండా టపాకాయలు లేదా బాణసంచా అమ్మటానికి వీలు లేదని పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా గాజువాక పోలీసుల నిర్లక్ష్యంతో యథేచ్ఛగా ఈ అమ్మకాలు చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా అక్రమంగా దుకాణాలు తెరిచి అమ్ముతున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి నామ్స్ పాటించట్లేదు. షాప్ కి మధ్య గ్యాప్ లేదు. కనీసం ఒక్క ఫైర్ ఇంజిన్ కూడా అక్కడ అందుబాటులో లేదు. ఇదంతా కూడా అక్కడ జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద విజువల్స్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గాజువాక పెద్దగంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పెద్ద ఎత్తున ఈ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఒక్క ఫైర్ ఇంజిన్ కూడా అక్కడ పెట్టకపోవడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులైతే ప్రశ్నించడం జరుగుతుంది. అయితే బాణసంచాకు సంబంధించి అమ్మకాలు చేపట్టాలంటే కనీసం లైసెన్స్ తీసుకోవాలి, పోలీసు అనుమతి తీసుకోవాలి. దాంతో పాటు దానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి కూడా అనుమతులు తీసుకోవాలి. ఏమీ లేకుండా యథేచ్ఛగా పెద్ద ఎత్తున స్టాకులు తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మకాలు చేస్తూ ఉన్నారు. జరగరాని సంఘటన ఏదన్నా జరిగితే మాత్రం పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గాజువాక ఏదైతే ఆదర్శ్ గ్రౌండ్ లో పెట్టారో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే గాజువాక పోలీసులు స్పందించి అక్రమంగా అమ్ముతున్నటువంటి క్రాకర్ షాపును కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు మాత్రం చూసి చూడనట్టుగా వదిలేస్తున్న నేపథ్యంలోనే అక్రమంగా ఈ వ్యాపారాలన్నీ కూడా జోరుగా నడుపుతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. దీపావళి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ క్రాకర్స్ మొత్తం కూడా అక్కడ డంప్ చేయటం జరిగింది. డంప్ చేసిన తర్వాత పక్కనే షాపులు కనీసం గ్యాప్ లేకుండా ఆనుకొని ఉన్న షాపుల్లో పెట్టి ఈ అమ్మకాలు యథేచ్ఛగా చేస్తున్నారు. కేవలం కాసుల బాణసంచార దుకాణాలకు సంబంధించినటువంటి యజమానులు ఈ విధంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ స్థానికుల పరిస్థితి ఏంటి, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అన్నది మాత్రం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విశాఖ పోలీస్ కమిషనర్ దీని మీద దృష్టి సారించి కఠినంగా చర్యలు తీసుకోవాలి. అక్కడ అనుమతులు లేని ఏదైతే ఈ క్రాకర్ షాపులు ఉంటాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేయాలని గాజువాకలో ఉన్నటువంటి స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.